ఓం నమ శివాయ. ఇప్పుడు తెలియజేసే అంశము, వివాహమే చాలా సంవత్సరాలైంది, నాకు ఇంకా సంతానం కలగలేదు అని కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అది సంతాన సమస్యలు అని అంటారు. మరి అలాంటి సంతాన సమస్యలు అనేవి తొలగిపోవాలి, చక్కని సంతానం కలగాలి అని అంటే చాలా సింపుల్ పరిహారము అనేది తెలియజేస్తాను. 5 ఏకాదశుల పాటు, అంటే నెలకి 2 ఏకాదశులు వస్తాయి. సహజంగా శుక్లపక్షము, కృష్ణపక్షము అంటారు, దాన్ని బహుళపక్షము అని అంటాము. అలా 5 ఏకాదశుల పాటు మీరు తప్పనిసరిగా లక్ష్మీ నారాయణులను ఇద్దరిని కూడా ఆరాధించండి, పూజించండి. అలా పూజించి, అంటే తామర పువ్వులు, వాస్తవంగా తామర పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం అమ్మవారికి, అందుకని తామర పువ్వులు కూడా సమర్పించండి. అలా 5 ఏకాదశులు పాటు చక్కగా తామర పువ్వులతోటి పూజ అనేది చేసి, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము అనేటువంటిది ఏ విధంగా అయితే చేస్తామో ఆ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము అనేది ప్రిపేర్ చేసి అది నైవేద్యం పెట్టి మీరు కాస్త స్వీకరించి కొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేయటం వలన అతి త్వరగా చక్కని సంతానము అనేది భగవదానుగ్రహం వల్ల కలుగుతుంది.